ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, సుమన్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం. సుమన్ టీవీ, ఇది సామాన్యుల అస్త్రం. నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు విశ్వం గురు బాబు గారు. నమస్కారం బాబు గారు. నమస్తే అండి. బాబు గారు, క్రితం ఒక వీడియోలో మీరు చెప్పారు మీ దినచర్య 3 గంటల 45 నిమిషాలకి మొదలవుతుంది, 6 గంటల వరకు ఒక విచిత్రాలు చేస్తాను అని చెప్పేసి అన్నారు. నిజంగా ఈ మధ్యకాలంలో బాగా వింటున్నాము. ఏంటి అసలు 24 గంటలు ఉండగా రోజులో 3 గంటల 45 నిమిషాల నుంచి 6 గంటల వరకు ఎందుకంత, దానికి విశిష్టత ఏంటి? ఎక్సలెంట్ క్వశ్చన్. ఇది ప్రతి మానవుడికి అవసరం అండి. ఇది ఇది చదువుకున్న వాడికి అవసరం లేదు, చదువు లేని వాడికి అవసరం లేదు, కానీ ప్రతి మనిషికి అవసరం. ప్రతి మనిషికి టైర్ని యూజ్ చేసి చూడండి, మీ లైఫ్ ఎలా చేంజ్ అయిపోతుంది. ఎగ్జాంపుల్ నేనే కదా, ప్రతి ఎగ్జాంపుల్ నేనే. ఎక్కడో తీసుకోను, నన్ను చూడండి ఎలా మీదే కావాలి. ఇప్పుడు నేను ఎలా వచ్చాను, నా గురువు చెప్పాడు, ఇక్కడ కూడా గురువులు చెప్పారు ఈ టైం భలే వర్కౌట్ అవుతుంది, కానీ బలంగా చెప్పలేదు. ఎంత బలంగా అనుకుంటాం అంత బలంగా జరుగుతుంది అని అట్టు చెప్పలేదు. నా కేరళ గురువు చెప్పారండి, నువ్వు నేను చెప్పిన టైంకి లేయగలవా అన్నాడు. ఎస్ అన్నాను. 3 గంటల 45 నిమిషాలు నీ జీవితం ఇంకే రాసే అన్నాడు. రాసేసాను, ఎల్లో పేపర్ అక్కడ రాశాను. నేను ఎలా ఉండాలనుకునేది మొత్తం అక్కడే రాయిపించాడు. నా దగ్గరనే సృష్టించాడండి. ప్రతిదీ నా క్రియేటింగ్ నా దగ్గరనే నేర్పించాడు. రాశాను 3 గంటల 45. 8 గంటల లోపల 6 గంటలు దాటినా పర్వాలేదు, అంటే ఇంత లోపల అవ్వాలని ఏం కండిషన్ లేదు. అక్కడి నుంచి 6 గంటల లోపల బ్రహ్మాండం. దేవతల టైం అంట, దేవతలు తదాస్త్ అయిపోయింది నీ సీను. దేవతలు ఎంత వర్కౌట్ అంటే అది మన సబ్జెక్ట్లో బ్రహ్మముహూర్తం అంటారు, బ్రహ్మముహూర్తం అంటారు. కానీ ఎందుకు ఆ టైంలోనే చేయాలంటే, మీరు చెత్త ఆలోచనలన్నీ స్వీకరించి ఎలాగ పగులంతా పోయి తిరుగుతారు. ఎక్కడో మీ ఆఫీస్ పనిలోనో ఏదో పనులకు వాళ్ళ పనులకు లేనిపోని నెగిటివ్ అంతా తీసుకొచ్చి మైండ్లో ఉంది. ఇప్పుడు మీరు పడుకుంటారు, పడుకునేటప్పుడు ఎంత ఆలోచనలు ఉంటాయి, పడుకొని నిద్ర వెళ్తారు. కానీ నిద్ర వెళ్ళిన తర్వాత ఆ మైండ్ ఫ్రీ అయిపోతుంది, ప్రశాంతంగా ఉంటుంది. ఆ టైంలో లేస్తే 3 గంటల 45 నిమిషాలకి లేస్తే మీ మైండ్ ఇప్పుడు ఏ ఆలోచన లేదండి. ఎంత హ్యాపీగా ఉంది అంటే శుభ్రతతో ఫ్రెష్గా ఉంది. అంటే ఒక ఫ్రెష్ అరటిపండు ఫ్రెష్గా చూసినామంటే అబ్బా బాగుందే తినాలనిపిస్తుంది, అటువంటి మైండ్ ఇప్పుడు ఉంది మీ దగ్గర. ఆ టైంలో మీరు ఏదైతే లేచి చెప్తారో, ఏదైతే చేస్తారో, నువ్వు నెగిటివ్ చేసినా నెగిటివ్ జరిగిపోతుంది, పాజిటివ్ చేసినా పాజిటివ్ జరిగిపోతుంది. మనకి కావాల్సింది నెగిటివ్ లేదు, పాజిటివ్. నా జీవితంలో నేను చేసిందే చెప్పేస్తాను. 3 ముక్కలకి లేచేవాడిని, బెడ్ మీదనే కొంచెంసేపు విజువలైజేషన్ చేస్తాను, నాకేం కావాలి చేస్తాను. తర్వాత మంచి వార్తలు ఒక 2-3 అప్రిమేషన్ అక్కడే ఇస్తాను, సిగరెట్లనే ఇస్తాను బెడ్ మీద. తర్వాత లేస్తాను, భూమాతమ్మకి నమస్కరిస్తాను, మిర్రర్ దగ్గరికి వెళ్తాను. నాకు ఏమేమి కావాలి, నా జీవితం ఎలా ఉండాలి, నేను ఎలా ఉండాలనుకున్నాను, నా కుటుంబాన్ని ఎలా తీసుకెళ్ళాలనుకున్నాను, నేను ఎలా ఫేమస్ అవ్వాలి, నన్ను 10 మంది చూడాలి, ప్రపంచం చూడాలి. ఫస్ట్ 10 మంది అన్నాను, ఇప్పుడు ప్రపంచం చూడాలన్నాను. చూసేస్తున్నారు. ఆస్ట్రేలియా నుంచి కాల్ అయితే ఏమి, బాంబే నుంచి కాల్స్ ఎక్కడి నుంచి అండి నాకు రాలేదు. ఎంతమంది మాట్లాడుతున్నారు. ఒక రోజుకి నేను ఫోన్ కంటిన్యూగా మాట్లాడితే ఎంతైనా మాట్లాడుతున్నారండి. ఎట్లా వచ్చాను అఫర్మేషన్, నేను అక్కడ చెప్పాను, మిర్రర్ ముందర నిలబడ్డాను. ఈ టైంలో బ్రహ్మాండం పదే ఒక్కరోజు కూడా సోమరితనం లేదండి. లేయాల్సింది, నాకు డబ్బు కావాలనుకున్నాను, లేచేసాను. అంటే ఇలా అంటే 21 రోజులు కన్నా నువ్వు ప్రాక్టీస్ చేసావంటే మళ్ళీ నేను తట్టేస్తుందండి. నువ్వు నిద్రపోతున్నావు కానీ నిన్ను లేపేస్తుంది ఎవరు, నీ మైండ్. అది యూనివర్స్ నేను లేపించేస్తుంది. నేను ప్రాక్టీస్ చేస్తున్నాను. ఇప్పుడు నాకు 3 ముక్కలు అలారం అవసరం లేదండి. 3:45 నిమిషాలు కాకముందే కూడా లేచి కూర్చుంటానండి. 40కి కూడా 3:40, 35 కూడా లేచి కూర్చునేస్తాను. అంటే నాకు వచ్చేస్తుంది ఆ మైండ్. అలా నా అప్రిమేషన్లు అన్నీ చేశాను. తర్వాత కూర్చుంటాను రాయడం, అంటే ధ్యానం చేస్తాను కొంచెంసేపు. టైం ఉంది కదా. ఎన్ని అప్రిమేషన్లు అంటే నాకు లెక్క లేదండి. నా దగ్గర కొన్ని వేళ్ళు ఉన్నాయి. ఫైళ్ళు కూడా ఆల్రెడీ మీకు చూపించాను లేదు ఇంతకుముందు ఉన్నాయి, ఎల్లో పేపర్ మీద రాసినవి. అవి నాకు దాంట్లో మెయిన్ వాటిని తీసుకున్నాను, సపరేట్ చేశాను. వాటిని అంతా చెప్పేవాడిని. వాటిని అంతా అప్రిమేషన్ ఇచ్చేసి ఫీలింగ్తో చెప్తున్నాను. నేను మిర్రర్ ముందర చదవనండి, నా ఫీలింగ్ వేరే టైప్లో ఉంటుంది. నేనే అదృష్టవంతుని అంటే ఎలా ఉంటానంటే ఆ నవ్వు వచ్చేస్తుంది అక్కడ. నేను ధనవంతుని నా ఫీలింగ్ వచ్చేస్తుంది. నాకు అంత హ్యాపీనెస్ మిర్రర్ దగ్గర మాట్లాడాలంటే. నా గురువు చెప్తూ ఉంటే నీతో నువ్వు మాట్లాడరా అంటే ఏదో అనుకున్నాను. ఏం కాదండి, అక్కడ ఉన్నాడు మానవుడు, వాడే గొప్పవాడు, వాడే నేను. ఆ మిర్రర్ ముందు ఉండేది నేనే కదా. నాతో నేను మాట్లాడతాను, నాతో నేను చెప్పుకుంటూ ఉంటాను. అంటే చెప్పడం వల్ల నా మైండ్ ట్రైనింగ్ అయిపోతుంది. నా మైండ్లో ఫిట్ చేసేస్తాను. చేసిన తర్వాత కొంచెం ధ్యానం చేస్తాను, కూర్చుంటాను, ఓపిక కూర్చుంటానండి. మా ఇంట్లో వాళ్ళు నన్ను డిస్టర్బ్ చేయకూడదని చెప్పేస్తాను. ఎవరన్నా రాని, బయట ఎవరన్నా ఉండి, ఎవరన్నా పిలవని, అది ఎంత అర్జెంట్ నాతో సంబంధం పెట్టుకోకూడదు, మీరే డీల్ చేసి పంపించేయండి. లేదని చెప్పండి, ఆ టైం వరకు లేదు ఎక్కడ వెళ్ళున్నారు అని చెప్పండి. వెళ్ళిన ఇంట్లో ఉంటే కూడా నేను అప్రిమేషన్ చేస్తాను. ఇంటి కూడా పర్లేదు, నాకు కావాల్సిన డబ్బు వాళ్ళ ఇంటి నాకేమి, వాళ్ళ ఇంటి ఇంట్లో పెట్టుకుని లేదంటే ఏదో ఒకటి చెప్పి పంపించండి. కూర్చుంటాను, ప్రశాంతంగా రాస్తాను.
ఏమేమి చెప్పినానో ఒక్కటి 1 by 1 వస్తుందండి నా మైండ్కి. నేను ఇప్పుడు 10 అఫర్మేషన్లు తీసుకుంటాను అనుకో, ఒక 20 చెప్తాను అనుకో, 1 ఫస్ట్ ఏం చెప్పాను అదే కరెక్ట్గా నా మైండ్కి రైటింగ్లో వస్తుంది. తర్వాత 20 ఏం చెప్పినా నా 20 దాకా 1 by 1 వస్తుంది. రాస్తాను, మళ్ళీ చదువుతాను దాన్ని, అంతటా పెట్టాను. అక్కడ మిర్రర్ దగ్గర చేశాను, మెడిటేషన్ చేశాను. మెడిటేషన్లో ఏం చేస్తాను, ఊహిస్తాను, నా డ్రీమ్ చేస్తాను, నా మైండ్ని నా కంట్రోల్లో పెట్టుకుంటాను. పెట్టుకున్న తర్వాత దాన్ని రాస్తే ఎంత ఫీలింగ్తో రాస్తానంటే ఆ కారు వచ్చేసినట్టే ఫీల్. కారు నేను పొందినానంటే కార్లో పోయినట్టే డ్రీమ్ అయిపోతుంది నా మైండ్. కార్లో నేనే డ్రైవింగ్, నాకు డ్రైవింగ్ వచ్చు కదా, నేను డ్రైవింగ్ చేసినట్టు ఫీలింగ్, నా ఫ్యామిలీ కూర్చొని ఉంటే నేను వెళ్ళినట్టు వచ్చేస్తుంది. డబ్బు వచ్చినట్టే ఉంటుంది నా కట్లు. ఏమంటే నేను రాత్రిపూట అదే చూస్తాను, పడుకునేట్టు ఖచ్చితంగా చూస్తాను. నాకు వేరే ఆలోచన లేదండి, ఇదే చేస్తాను. ఇలా చేసేగలిగి రాయడము, ఇలా చదవడము, దాన్ని చెప్పడం, ఇదే నా పని. అన్ని పనులు పూర్తయిన తర్వాత వస్తాను, 6 గంటల లోపల అయిపోతుంది నా పనులు. నేను 6 గంటల వరకు మొత్తం మొత్తం నాకు కావాల్సింది అది, నా మైండ్కి రికార్డింగ్ చేయడం, ట్రైనింగ్ చేయడమే కదా. విజువలైజేషన్, మెడిటేషన్, ఎనర్జీ ఇచ్చుకుంటున్నాను. యూనివర్సిటీ కనెక్ట్ అవ్వడానికి ఏం చేసుకుంటున్నాను. నా యొక్క అఫర్మేషన్లు రాస్తున్నాను, మళ్ళీ చదువుతున్నాను. ఆ పేపర్నే ఈసిరాడ పెట్టను. ఎంత భద్రంగా అంటే డబ్బు కదైతే నాది, నా జీవితం ఆ పేపర్లో ఉంది. నా యొక్క మైండ్లో ఫిక్స్ చేశాను కదా, అది ఎక్కడ కదా ఉంది, అంత భద్రంగా ఫైల్ చేస్తాను దాన్ని. కట్లో ఉన్నాయి నా దగ్గర. ఇప్పుడు కూడా ఎత్తివచ్చు కదా ఇంకా అంటారు, డబ్బు వస్తూ ఉంటే చాలనేసి ఎత్తి పారేస్తావు మిగిలిన డబ్బా, ఆ సీన్ లేదు నా దగ్గర. భద్రంగా ఉన్న ఇల్లు దానికనే కూడా కడతాను, రూమ్ ఇంకా కడతాను, ఈ పేపర్లకనే కూడా రూమ్ కడతాను. ఇంకా అంత శుభ్రత ఉండాలి, పెట్టేసి ఉన్నాను. ఇదే విధంగా నేను చేశాను, నేను సక్సెస్ అయిపోయాను. అంటే నా మైండ్కి ట్రైనింగ్ ఇచ్చేసాను, నా సబ్కాన్షియస్ మైండ్కి నేను ఫిట్ చేసేసాను. నేను నమ్మేసింది నా మైండ్, యూనివర్సిటీ లింక్ అయిపోయాను. ఏది చేసుకున్నా వచ్చేస్తున్నది నాకు. ఇలా చేసినప్పుడు ఆ టైంలో ఏమైనా చేయండి, మీరు అదే చెప్పాను, మంచి విషయాలే చేయండి. ఆ టైంలో లేస్తారు. కొంతమంది లేచి ఎలా మాట్లాడుతుంటారంటే లేచేస్తుంటారండి. మా పక్కన కూడా చాలామంది నాకు ముందు లేచేవాళ్ళు ఉన్నారు, చెత్తగా మాట్లాడుతుంటారు, పనికి రాని విషయాలు. నిద్ర లేట్ మీద ప్రశాంతం ఉన్నప్పుడు ఆ మాటలు మాట్లాడకూడదండి. అందువల్ల వాళ్ళ జీవితం ఉన్నది. నా జీవితం ఇలా మారింది, నేను పాజిటివ్గా మారిపోయాను. నా మైండ్కి పాజిటివ్ ట్రైనింగ్ ఇచ్చేసాను, మారిపోయింది. కాబట్టి ఎవరైనా సరే ఆ టైంలో మీరు చేసి చూడండి, మీ జీవితాలు మారకపోతే నన్ను అడగండి, 100% గ్యారంటీ. నేను 101% చెప్పను, కొన్ని వేల కోట్ల % గ్యారంటీ ఇస్తాను నేను దానికి మాత్రం. సూపర్. అంటే మీ లైఫ్లో మీరు నా లైఫ్లో నేను చేసిన దాన్ని మీకు చెప్పాను. అది మరి సార్, అంటే 3:45 లేవడం అంటే నిద్ర సరిపోదు కదా, మరి ఎన్ని గంటలు పడుకుంటారు మీరు? ఇప్పుడు ప్రతి మానవుడికి లంచ్ టైం అని ఉంటుందండి. ఎక్కడైనా లంచ్ టైం ఉంది కదా, ఆఫీస్లో పోయినా కానీ ఎక్కడ పోయినా కానీ లంచ్ టైం ఉంది కదా. నేను ఆ లంచ్ టైంలో వెంటనే కరెక్ట్గా చూస్తూ ఉంటాను, తొందరగా అయిందా భోజనాలు, ఇంట్లో నాకు చెప్పేస్తాను, రెడీగా ఉండాలి, ఈ టైంకి రెడీగా ఉండాల్సిందే, పోయిందే పెట్టేయాల్సిందే, కూర్చొని తింటాను, ఫ్లాట్ పడుకుంటాను. ఆటోనిస్ గాఢ నిద్ర, నన్ను 5 గంటల దాకా నిద్రపోను, నాకు రాదు, నేను నిద్ర రాదు, నాకు డబ్బు పిచ్చి పట్టిపోయింది, నాకు నిద్ర ఆడ వస్తుంది. ఆడ కూడా ఆలోచిస్తా, ఆ డబ్బుని ఇస్తూ ఉంటాను. 1 hour 1.5 hour లేక 1 hour తట్టేస్తుంది. లేసుకుంటున్నాను, మళ్ళీ ఖాళీగా ఉన్నాను అనుకుంటే ఎత్తుకుంటాను పేపరు. నా జీవితం ఇంతే అండి. డబ్బు నేను ఎక్కడ ఎత్తుకొని వెళ్ళాల్సిన అవసరం లేదు. డబ్బు 4-5 గంటల నిద్ర సరిపోతుంది. నాకు ఎన్నింటికి పడుకుంటారు? అదే 11. ఎస్, 10:30 మెడిటేషన్ చేస్తాను, 11 పడుకుంటాను. అదే లంచ్ అవర్లో, అందుకే కదా 1 hour చెప్పాను, నాకు సరిపోతున్నది. అంటే నేను క్రియేట్ చేశాను. నేను నిద్రపోకపోయినా నేను ఆరోగ్యంగా ఉన్నాను, నా హ్యాపీగా ఉన్నాను, నా నాడీ నరాలు బాగా పనిచేస్తున్నాయి. నేను క్రియేట్ చేసుకున్నాను, బాగా పనిచేస్తుంది, నేను యాక్టివేట్గా ఉన్నాను, నేను హాస్పిటల్కి అంత వెళ్ళను, నాకేది అవసరం లేదు, నేనే క్రియేటర్. ఏం రాదు, నేను క్రియేట్ చేసేసానే. నేను ఆరోగ్యంగా ఉన్నాను. చాలా మందికి నిద్ర లేకపోతే తలనొప్పి వస్తుంది. వాళ్ళు అనుకుంటున్నారు, వాళ్ళు మైండ్లో ఫీడ్ చేస్తారు, అబ్బా నాకు నిద్ర చాలకపోతే నాకు అనారోగ్యం వస్తుంది, యాక్టివ్గా ఉండలేము, నిద్ర వస్తుంది. అదే వాళ్ళు అనుకుంటున్నారు. వాళ్ళు ఏం డ్రీమ్ చేస్తున్నారు, వాళ్ళు ఆలోచిస్తున్నారు, మైండ్కి ట్రైనింగ్ ఇస్తున్నారు, అది వాళ్ళని అలా చేస్తుంది. అదే కదా ఈ సబ్ కాన్షియస్ మైండ్. ఉన్నాము అంటే ఉంటాం. నువ్వు ఒక రైట్ అంతా నిద్రపోకుంటాను, నన్ను చూడండి కావాలంటే, ఒక రైట్ అంతా నాతో కూడా కూర్చోండి, రాస్తాను, తెల్ల లేసి నా పని నేను చేస్తూ ఉంటాను, నిద్రపోకుండా నేను క్రియేట్ చేస్తాను. లాస్ట్లో క్రియేట్ చేస్తాను, ఫస్ట్ టైంకి చేస్తాను, మళ్ళీ లాస్ట్లో చేస్తాను. ఇప్పుడు సుమన్ టీవీకి రాకముందే నేను క్రియేట్ చేసుకుని వచ్చాను. మీతో ఇంటర్వ్యూ అయిపోయిందండి, రాత్రి అయిపోయింది. మీతో ముఖేష్తో, మన కెమెరామ్యాన్తో ఇంటర్వ్యూ చేసేసాను. ఇన్ని వీడియోలు చేయాలనుకున్నాను, రాత్రి అయిపోయింది డ్రీమ్. ఇప్పుడు చేస్తున్నాను. ప్రశాంతంగా ఇలా జరగాలి, ప్రశాంతంగా జరగాలి, అది సులభంగా చేయాలి. నా నాలెడ్జి మంచి ఎనర్జీతో రావాలి, మంచి మైండ్తో పనిచేయాలి, అయిపోతున్నది. ఇలా చేసి చూడండి, ఎవరైనా సాధించింది లేదు. అంతే. ఎస్, సూపర్. చాలా 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 బాగుంది సార్. అసలు మీ డే, మీ దినచర్య చాలా అవసరం కూడా ప్రతి ఒక్కరికి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మరి మీరు ఇచ్చే ఎఫర్మేషన్ ఏంటి? నేను 3:45 నుంచి 6 గంటలలోపు సాధించిన విజయాలన్నిటికీ కృతజ్ఞతలు. థ్యాంక్ యూ యూనివర్స్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో చూసారు కదండి, మరి నిజంగా అంటే మనం ఈ మధ్యకాలంలో చాలా విన్నాం. సో ప్రాక్టికల్గా చేసి ఆయన జీవితంలో ఆయన స్వానుభవాలని
మనతో షేర్ చేసుకున్నారు బాబు గారు. మరి 3:45 నుంచి 6 గంటల వరకు అది ఒక పవర్, చాలా పాజిటివ్ పవర్. దాన్ని ఉపయోగించుకుని ఆయన సక్సెస్ అయ్యానని కోట్ల % మరీ చెప్తున్నారు. సో చాలా బాగుంది కదా, చాలా చాలా మంచి వీడియో. సో మంచి ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చారు. మరి కుదిరిన వాళ్ళందరూ కూడా మీ లైఫ్లో మీ టైంని కూడా ఆ టైంని వినియోగించుకుని అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరో చక్కటి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. నమస్కారం.